సో లోపలికి అయితే వచ్చేసామన్నమాట. ఆర్కే హెయిర్ స్టూడియో ఫౌండర్ అయితే మనతో పాటు ఉన్నారు ప్రతిభ గారు. సో ఆవిడతో మాట్లాడి మిగతా డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఈ రోజుల్లో హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికి లుక్స్ బాగా ఉండాలంటే ఫస్ట్ హెయిర్ బాగుండాలి. సో చిన్న వయసులో చాలా మందికి హెయిర్ లాస్ జరుగుతుంది. దానికోసం చాలా ట్రీట్మెంట్స్కి సర్జరీస్కి తిరుగుతున్నారు. అసలు సర్జరీయే లేకుండా 1 hourలో అసలు ప్రాసెస్ ఏంటి, ఎట్లా మ్యామ్? ఇదంతా కూడా నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్ అంటారు. దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా ఉంటుంది మనకి ప్యాచ్. ఎవరికైతే ఎంతవరకు అయితే బాల్నెస్ ఉందో అంతవరకు మనం ప్యాచ్ పెట్టి ఫిక్స్ చేస్తాం ఇన్స్టెంట్ గా. అంటే 1 hourలో మనకి ఈ లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎలాంటి పెయిన్ లేకుండా, ఎలాంటి సర్జరీ లేకుండా 1 hourలో మీరు కోరుకున్న హెయిర్ స్టైల్ తో తిరిగి వెళ్ళవచ్చు. అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి? లేడీస్ కున్నాయి, జెంట్స్ కున్నాయి. అంటే ప్రాసెస్ ఏంటి మ్యామ్? అంటే గమ్మా ఎట్లాగా ఏంటి? అంటే దీంట్లో మనకి 3-4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. పల్చగా ఉన్న హెయిర్ వాళ్ళకైతే గమ్ పెట్టి ఫిక్స్ చేస్తాం. ఇది చేయించుకుంటే ఎవ్రీ మంత్ సర్వీస్ కి రావాల్సి ఉంటుంది. లేదు మాకు హెయిర్ తీయొద్దు అన్న వాళ్ళకి ఏంటంటే ఇలా క్లిప్పింగ్ మెథడ్ ఉంటుంది. ఉన్న హెయిర్ మీదనే ఇట్లా మనం ప్యాచ్ అనేది పెట్టుకోవచ్చు. క్లిప్స్ తోటి మనం పెట్టుకోవచ్చు. మీరే ఇంట్లో పెట్టుకొని తీసుకోవచ్చు. సో హెయిర్ ప్యాచ్ పెట్టుకున్న తర్వాత మనం ఒరిజినల్ హెయిర్ లాగే డైలీ లాగే మనం షాంపూస్ అవన్నీ యూస్ చేయొచ్చా? ఇది ప్యూర్ ఒరిజినల్ హ్యూమన్ హెయిర్ కాబట్టి మన ఒరిజినల్ ఎలా అయితే షాంపూ కండిషనర్ యూజ్ చేస్తామో సేమ్ అలానే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా ఊడిపోద్దని హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కానీ ఎక్కడైనా స్విమ్మింగ్ చేసినప్పుడు ఏమైనా భయంగా అలా ఏమి ఉండదా? ఏం ఉండదు. ఇది పెట్టుకొని మనం ఈజీగా స్విమ్ చేయొచ్చు, డ్రైవింగ్ చేయొచ్చు. బైక్ మీద ఎంత స్పీడ్కి వెళ్ళినా ఏం హెల్మెట్ అయినా పెట్టుకోవచ్చు. హెల్మెట్ కూడా పెట్టుకోవచ్చు, క్యాప్ పెట్టుకోవచ్చు, బంగీ జంప్ కూడా చేయొచ్చు. సో దీని ప్రైస్ ఏంటి? స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి గత 5 years నుంచి కూడా స్టార్టింగ్ 6,999 ప్రైస్కే స్టార్టింగ్ ప్రైస్ ఇస్తున్నాము. మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి బయట మార్కెట్లో. స్టార్టింగ్ మన దగ్గర 7,000, బయట ఎక్కడ కూడా మీకు ఈ ప్రైస్ అవైలబుల్ ఉండదు. మా 16 బ్రాంచెస్లో కూడా సేమ్ ప్రైస్ 6,999 ప్రైస్కి. అంటే పెయిన్ ఏం లేకుండా 1 hourలో మీరు ఎన్ని ఇయర్స్ జుట్టు పోయినా కూడా, ఎన్ని ఇయర్స్ వాళ్ళు వచ్చినా కూడా చేసేస్తాము. అంటే కొంచెం ఇది చూడండి, ఇప్పుడు ఇది వైట్ హెయిర్ ఇట్లా కస్టమైజేషన్ ఉంది కదా, ఇలా కూడా మనం కస్టమైజేషన్ చేస్తాము. అంటే కొంతమందికి ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, దాన్ని డై చేయించుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. కాబట్టి మనం ఏంటంటే వాళ్ళ ఒరిజినల్ హెయిర్ లో వైట్ హెయిర్ ఉంటుంది కదా, సేమ్ అలా కూడా మనం కస్టమైజేషన్ చేస్తాము. మ్యామ్ ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి ఉందన్నారు, అంటే అన్ని ఏజెస్ వాళ్ళకి ఇక్కడ అవైలబుల్ గా ఉందా? ఈ ప్యాచ్ చిన్న ఏజ్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు, పెద్ద ఏజ్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే మన కస్టమైజేషన్. అంటే ఒరిజినల్ హెయిర్ లో బ్లాక్ ఉండి ఒరిజినల్ హెయిర్ లో వైట్ హెయిర్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కలర్ చేయించుకోవడానికి ఇష్టపడారు. అంటే న్యాచురల్ లుక్ కోసం మాకు ఒరిజినల్ హెయిర్ లో వైట్ హెయిర్ ఉంది కాబట్టి ప్యాచ్ హెయిర్ లో కూడా అంతే % వైట్ హెయిర్ యాడ్ చేయమని అడుగుతారు. అట్లాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. మీకు ఇట్లా కస్టమైజేషన్ కూడా మేము చేసిస్తాము. మ్యామ్ ఇక్కడ ఇన్ని రకాల ప్యాచెస్ ఉన్నాయి, అసలు ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఏంటి? ఇది చూడండి, మనం దీన్ని పేపర్ పాలీ సిస్టమ్ అంటే మొత్తం ఇట్లా కవర్ లాగా పేపర్ లాగా ఉంటుంది. ముందు నుంచి చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదంతా లేస్ లాగా ఉంది కదా, ఇది మనం ఫిక్స్ చేసేటప్పుడు హెయిర్ కట్ చేస్తాం. ముందు ఇది కట్ చేస్తాం ఈ నెట్ అనేది. అప్పుడు మీకు ముందు నుంచి ఇట్లా కోమ్ చేసినా కానీ మీకు పట్టి అనేది కనిపించదు. సేమ్ మన ఒరిజినల్ హెయిర్ నుంచి స్కాల్ప్ నుంచి వచ్చినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది మీరు అది చూడండి, మొత్తం మీకు త్రిబుల్ నెట్ ఉంటుంది. దీంట్లో మనకి అసలు న్యాచురల్ గా ఉండాలంటే ఇది చూడండి ఒకసారి, మీకు స్కాల్ప్ ఒరిజినల్ స్కాల్ప్ లాగా కనిపిస్తుంది. దగ్గర నుంచి అబ్జర్వ్ చేయండి, మన ఒరిజినల్ హెయిర్ లో ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా. మీకు ఈ త్రిబుల్ నెట్ వల్ల ఏంటంటే మీకు స్వెట్ వచ్చినా కానీ ఈజీగా అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. ఇట్లా మొత్తం నెట్ టైప్లో ఇది మొత్తం ఇట్లా నెట్ లాగా ఉంటుంది. ఓకే, ఇట్లా క్వాలిటీని బట్టి ప్రైజెస్ అనేవి ఉన్నాయి. ఇదంతా కూడా హ్యూమన్ హెయిర్. ఇట్లా మనకు డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. దీంట్లో మనం డిఫరెంట్ హెయిర్ స్టైల్, ఇప్పుడు మన సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు ఒక సాంగ్ లో ఒక హెయిర్ స్టైల్ ఉంటుంది, ఇంకో సాంగ్ లో ఇట్లా సెలబ్రిటీస్ కూడా ఇది ఇన్స్టెంట్ లుక్. దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి సెలబ్రిటీస్ కూడా దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. మ్యామ్ ఇప్పుడు మెయిల్స్ కి అన్ని రకాల హెయిర్ స్టైల్స్ ఉన్నాయని చూపించారు, మరి ఫీమేల్స్ కి అయితే హైట్ లెంత్ ఎక్కువ ఉండాలి. సో ఫీమేల్స్ కి ఉన్నాయా మ్యామ్ ఇక్కడ? మన దగ్గర ఫీమేల్స్ కి కూడా హెయిర్ ఎక్స్టెన్షన్స్, టాపర్స్ రెడీగా ఉన్నాయి. ఇవి ఏంటంటే మనం మైక్రోరింగ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అంటాము. ఇదేంటంటే మనకు ఎవరికి యూజ్ అవుతుంది అంటే, చాలా మందికి హెయిర్ ఉంటుంది కానీ డెన్సిటీ అనేది ఉండదు, వాల్యూమ్ అనేది ఉండదు, నెక్స్ట్ లెంత్ కూడా. అట్లాంటి వాళ్ళకి ఇది ఈజీగా మనము 2 hours కంప్లీట్ అయ్యే ప్రాసెస్. ఇది కూడా నాన్ సర్జికల్. ఇది మనం ఒరిజినల్ హెయిర్ లో ఒక్కొక్క హెయిర్ తోటి మనం ఫిక్స్ చేస్తాము. దీనికి సర్వీస్ అనేది ఒక 2 to 3 months వరకు సర్వీస్ ఉంటుంది. ఇదంతా కూడా ప్యూర్ ఒరిజినల్ హ్యూమన్ హెయిర్. దీనికి లెంత్ ని బట్టి ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది టాపర్ అనమాట. ఇదేంటంటే చాలా మందికి ఈ ఏరియాలో డెన్సిటీ అనేది తక్కువైపోయి స్కాల్ప్ అనేది బయటకు కనిపిస్తుంటది. అలాంటి వాళ్ళకి ఇది టాపర్స్ అనమాట. ఈజీగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు క్లిప్స్ తోటి. ఈజీగా ఇట్లా ఓపెన్ అంటే ఒరిజినల్ హెయిర్ అందులోకి వెళ్ళిపోయి లాక్ అయిపోతుంది. అంటే ఒరిజినల్ హెయిర్ రిమూవ్ చేయకుండా ఉన్న హెయిర్ మీదనే ఇట్లా పెంచుకుంటే ఏంటంటే మనకి డెన్సిటీ అనేది ఈజీగా బాగుంటుంది. ఒరిజినల్ హెయిర్ లానే ఉంటుంది, ఏ మాత్రం ప్యాచ్ పెట్టుకున్నట్టు తెలియదు అనమాట. ఇట్లా మనకు మెజర్మెంట్ వైజ్గా ఉన్నాయి. ఇది ఏంటంటే ఇది కూడా ప్యాచ్ లాగానే
ఇది కొంచెం ఎక్కువ పోయిన వాళ్ళకి ఇది యూజ్ చేస్తాము. ఇది కూడా మనకు ప్యాచ్ అంటాము లేడీస్ది. ఇట్లా డిఫరెంట్గా ఎంతవరకు అయితే హెయిర్ పోయిందో అంతవరకు మనం కొంతమందికి ఏంటంటే అసలే హెయిర్ ఉండదు. క్యాన్సర్ పేషెంట్స్ ఇట్లా వీళ్ళు అలోపేషియా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే మొత్తం ఫుల్ విగ్స్ కూడా మన దగ్గర కస్టమైజేషన్ చేస్తాము. మెజర్మెంట్ తీసుకొని ఎలాంటి లెంత్ వైజ్గా, విడ్త్ వైజ్గా, వాల్యూమ్ వైజ్గా చేస్తాం. మ్యామ్ ఇప్పుడు మెన్స్కి, ఉమెన్స్కి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అందరికీ మీరు చూపించారు లాంగ్లో, హైట్లో, డెన్సిటీలో అన్నిట్లో. అసలు 1 అవర్లో కంప్లీట్ అయిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. అసలు ఎట్లా? ఇప్పుడు మన దగ్గర ఒక క్లయింట్ ఉన్నాడు, లైవ్లో మీకు అసలు ఆ క్లయింట్కి ఎలా చేస్తారు అనేది మీకు చూపిస్తాను. ఓకే మ్యామ్.